ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసరికి దాంట్లో అని చెప్పి నోటిఫికేషన్ కోసం రోడ్లు ఎక్కాం, నోటిఫికేషన్ తప్పుల కోసం రోడ్లు ఎక్కుతున్నాం, ఎగ్జామ్ కోసం రోడ్లు ఎక్కుతున్నాం. ప్రతి దానికి గవర్నమెంట్ న్యాయం జరుగుతుంది. ఏ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది? ఎవరు మనకు న్యాయం చేస్తారు? ఈరోజు మనం రోడ్లు అమ్మడి కుక్కల్లాగా పోతున్నాం. కనీసం మనకు పట్టించుకోవట్లేదు. రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయంటే కనీసం వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏం మిస్టేక్స్ ఉన్నాయని కూడా కనీసం మన బాధ కూడా వాళ్ళు వినట్లేదు. రేపు పొద్దున మనం ఎగ్జామ్ రాస్తే కనుక ఈ ఎగ్జామ్ అనేది ఎట్టుపోతుందో కూడా మనకు అర్థం కావట్లేదు. ఈ మెరిట్ క్యాండిడేట్ కూడా ఇందులో నుంచి బయటికి పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. రేపు పొద్దున జరుగుతుందా జరగదా అనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఈ సమస్య ఏదో ఇది ఒక్క సమస్య కాదు, ఇది యావత్ నిరుద్యోగ సమస్య, ప్రతి ఒక్కరి సమస్య ఇది. మనం కానీ ఇప్పుడు కానీ రేపు ఒక్కరోజు మనకు రేపు కానీ మీరు అందరూ సంఘటితంగా బయటకు వచ్చి గట్టిగా పోరాడకపోతే మనకి న్యాయం జరగదు. ఇది ఖచ్చితంగా గాల్లో ఉంటుంది ఈ నోటిఫికేషన్ అనేది. ఇది మళ్ళీ వాళ్ళు నోటిఫికేషన్ క్యాలెండర్ ఇస్తారా ఇవ్వరా, మళ్ళీ నోటిఫికేషన్ జరుగుతుందా జరగదా, ఎవరికి ఏం అర్థం కాదు. మనకుండేది ఒక్కటే ఒక రోజు. రేపు మీరందరూ కూడా నిరాకరించే రేపు ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు మీరు కానీ ఖచ్చితంగా కూర్చుంటే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మీరు కానీ లేదు ఎవరో చేస్తారు ఏదో చేస్తారు ఎగ్జామ్ రాష్ట్రం అయిపోతుందంటే ఇది అవ్వదు. ఇది రేపు ఒక్కరోజు ఉంది మీకు. గవర్నమెంట్ దిగి రావాలి. సో మీ అందరికి చెప్పేది ఏంటంటే మీరు స్టడీ హాల్లో కూర్చోకుండా మీరు దయచేసి బయటకు వచ్చి గవర్నమెంట్ వినేలాగా మన గొంతు వినేలాగా వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకునేలాగా మనం విరమించకూడదు. విజయవాడ దిగిన తర్వాత మా మీద మమ్మల్ని లోకేష్ వాళ్ళ ఇంటి ముందు లాక్ చేశారు. అక్కడి నుంచి సచివాలయానికి వెళ్ళండి అని చెప్పి లోపల పంపించేసి లాక్ చేశారు. మేము ఎటు వెళ్ళామో ఏం చేస్తున్నామో ఎవరికి ఏం అర్థం కావట్లేదు. 23న సరే వాళ్ళ వైఖరి ప్రభుత్వం వారి వైఖరిని మార్చుకోకుండా 23న ఎగ్జామ్ పెట్టిందంటే మన మీద దెబ్బ కొట్టనివ్వండి, తీసుకుందాం. 27 నుంచి మన వయోజనుల ఓటు హక్కుని వినియోగించుకుంటూ 27 నుంచి అలానే ఉన్నాం. మనం బాగుపడినప్పుడు ఏ ప్రభుత్వం మనకి సహాయం చేయనప్పుడు మనం ఎవరికి ఎదగడానికి సహాయం చేయని అవసరం లేదు. ఇప్పుడు కూడా రేపు నుంచి ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా బయటకు వచ్చి మాట్లాడాలి. ఇది మన భవిష్యత్, మనమే మాట్లాడుకోవాలి. ప్రభుత్వం మన దగ్గరికి వచ్చి హామీ ఇచ్చే వరకు మాట్లాడాలి అంతే. నిన్న ఏమన్నారు ఎమ్మెల్సీ చిరంజీవి గారు, ఆయనకు వెళ్ళి మన రిప్రజెంటేషన్ ఇవ్వలేదు కాబట్టి స్పందించలేదంట. మరి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రోస్టర్ల తప్పులున్నాయి స్పందించింది ఎవరు? ఆయనే కదా. అప్పుడు ఎవరు ఇచ్చారు రిప్రజెంటేషన్? ఆయన కళలో ఊహించుకున్నారా? మన ప్రజాప్రతినిధులు మన తరఫున గవర్నమెంట్ వారికి విన్నవించుకోవాల్సింది వాళ్ళే. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు మన దగ్గరికి రావాలి. రేపంతా మనమంతా సంఘటితం అవుతేనే మనం అనుకున్న విజయం దక్కుతుంది. లేదా మన స్వార్థపరులాగుంటే మన భవిష్యత్ నాశనం అయిపోతుంది. మన విజయం మన చేతుల్లోనే. కదులుతాం, బయటికి రండి, విజయం సాధిస్తాం. అర్థమవుతుందా? మీరు ఒకదానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక పోస్ట్ పెట్టిన ఏఎస్ఓకి ఎగ్జాంపుల్, ఆ పోస్ట్ పెట్టుకుంటే అక్కడ మీరు ఉంటారు. నెక్స్ట్ టైం మీరు రోస్టర్ కానీ మారుస్తారంటున్నారు. దీని తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత మారుస్తారంటారు. అక్కడ రిజర్వేషన్ పోస్ట్ నీకు రాదు. సో అక్కడ నీకు ప్రాబ్లం అవుతుంది. నీకు రాదు, ఇంకొకరికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? కేసు చేస్తారు. కోర్టు కేసులో వివాదాలను గందరగోళం చాలా నోటిఫికేషన్ అంతా అయిపోతుంది. నువ్వు కావాలంటే పోస్ట్ నీకు రాదు. ఎందుకంటే అక్కడ ఉండదు. నువ్వు పెట్టుకున్న ప్రిఫరెన్స్ ఒకటి, తర్వాత వచ్చే పోస్ట్ ఒకటి, రెండు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి అక్కడ చాలా అన్యాయం జరిగింది. ఒకటి కాదు, దాని తర్వాత ఎవరైతే ఉంటారో వస్తారా అందరూ ఒకటి. అర్థమవుతుందా? మీరు ఒకదానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక పోస్ట్ పెట్టిన ఏఎస్ఓకి ఎగ్జాంపుల్, ఆ పోస్ట్ పెట్టుకుంటే అక్కడ మీరు ఉంటారు. నెక్స్ట్ టైం మీరు రోస్టర్ కానీ మారుస్తారంటున్నారు. దీని తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత మారుస్తారంటారు. అక్కడ రిజర్వేషన్ పోస్ట్ నీకు రాదు. సో అక్కడ నీకు ప్రాబ్లం అవుతుంది. నీకు రాదు, ఇంకొకరికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? కేసు చేస్తారు. కోర్టు కేసులో వివాదాలను గందరగోళం చాలా నోటిఫికేషన్ అంతా అయిపోతుంది. నువ్వు కావాలంటే పోస్ట్ నీకు రాదు. ఎందుకంటే అక్కడ ఉండదు. నువ్వు పెట్టుకున్న ప్రిఫరెన్స్ ఒకటి, తర్వాత వచ్చే పోస్ట్ ఒకటి, రెండు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి అక్కడ చాలా అన్యాయం జరిగింది. ఒకటి కాదు, దాని తర్వాత ఎవరైతే ఉంటారో వస్తారా అందరూ ఒకటి.